మీరెలా జాతిపిత ఎవరి గురించి? కేసీఆర్ గురించి. మీరు ఏ ఆదర్శాల కోసం నిలిచారు? రావి నారాయణ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నేరాలపై విచారణ వద్దనడం ఏమిటి, నేరాలపై విచారణ వద్దనడం ఏమిటి అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. పోలీసులు నోటీసు తప్పడతారా? మీ హయాంలో ఉద్యమకారులకు అవమానాలు, హక్కుల కోసం కొట్లాడినలు సర్వం కోల్పోయారు. ఆ హక్కుల కోసం కొట్లాడినలు సర్వం కోల్పోయారు కదా, మరి వారి కోసం నువ్వేం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి? ఆ హక్కుల కోసం జీవితాన్ని కోల్పోయిన వాళ్ళ కోసం మీరేం చేస్తున్నట్టు? వాళ్ళ త్యాగాలపైన మీరు కదా పునాదులు నిర్మించుకున్నది, మీరు కదా రాజకీయ అధికారానికి వచ్చింది. మరి ఏం చేసారు హక్కుల కోసం? మీ ప్రభుత్వం రావడానికి పరోక్షంగా గాదే ఇన్నారెడ్డి లాంటి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేశారు కదా, ప్రజా సంఘాలు ఏకం చేసి కేసీఆర్ ఓడిపోవడంలో ప్రధాన భూమిక పోషించారు కదా, మరి వారి కోసం నిలబడ్డారా మీరేమన్నా? గాదే ఇన్నయ్య గారి కోసం ఏమన్నా మీరు నిలబడ్డారా? మీరు అన్నారు కదా హక్కుల కోసం కొట్లాడినట్టు సర్వం కోల్పోయారు కదా, మరి అలాంటి గాదే ఇన్నయ్య లాంటి వాళ్ళు ఈరోజు ఎన్ఐఏ కేసులో జైలుకు పోతే కనీసమైనటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదు, కనీసమైనటువంటి సపోర్ట్ వాళ్ళ నుంచి లేదు, కనీసం వాళ్ళ యొక్క ఆశ్రమంలో వేలాది మంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏదైనా చేద్దామనేటువంటి సోయి కూడా లేదు కదా. నీకు కేసీఆర్కు తేడా ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. అంటే త్యాగాలు చేసేది ఈరోజు త్యాగధనులు ఉద్యమకారులు అయితే అధికారాన్ని అనుభవించేది మీరా? ఇది ఎక్కడ న్యాయమని మేము అడుగుతా ఉన్నాం. సిగ్గుండాలి కదా కొంచెమైనా మీకు. ఎవరు త్యాగాలు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాము, ఆ త్యాగదను గుర్తిద్దామనేటువంటి సోయి లేని చాతగాని దద్దమ్మలు మీరు కదా. కేసీఆర్ కంటే నువ్వే చాలా డేంజరస్గా కనబడతా ఉన్నావు. తీయటి మాటలు కేసీఆర్ కంటే ఎక్కువ చెప్తా ఉన్నావు. ప్రజాపాలన అంటూ రౌడీ పాలన చేస్తూ ఉన్నావు. ఈరోజు ప్రజాపాలన అంటూ నియంత పోకడలతో పోతా ఉన్నావు. ఈరోజు ప్రజాపాలన అని కేసీఆర్నేమో నియంత పోకడలు కుటుంబ పాలన అన్నావు కదా. ఈరోజు నీ కుటుంబం పాలిస్తలేదా మొత్తం తెలంగాణ అంతా? కేసీఆర్ కుటుంబంలో 5-6 పాలిస్తే మీ కుటుంబంలో దాదాపు 100 మందికి పైగా కదా. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ చూసినా మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కదా. మరి దాని గురించి మీరేమంటారని మేము అడుగుతా ఉన్నాం. ఇట్లాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి మిత్రులారా. ఈయన చెప్పేటి ఏం లేదండి, చెప్పేటి ఏమో సారంగ నీతుల్లా ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్లు ఏం లేవు, అంత ఉత్తదే డొల్లా. మీకేమో 100 ఎకరాల ఫామ్ హౌస్లు, 1000 కోట్ల వ్యాపారాలు, పత్రికలు, టీవీలా. ఈరోజు మీకేమో 100 ఎకరాల ఫామ్ హౌస్లు, 1000 కోట్ల వ్యాపారాలు, పత్రికలు, టీవీలా అని మాట్లాడుతున్నారు కదా. మరి మీకు లేదా పత్రిక, మీకు లేదా టీవీ? మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పెట్టుకోలేదా మీకు స్వతహాగా టీవీలు, ఛానళ్ళు? అదేవిధంగా ఈరోజు ఎక్కడ భూమి ఖాళీ భూమి కనబడితే హాంఫర్ట్ చేస్తున్నారు కదా. మీరు చేస్తలేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు? మీరు చేస్తలేదా కుటుంబ పాలన? కేసీఆర్ మించి చేస్తున్నారు కదా. కేసీఆర్ దొంగ అయితే మీరు గజ దొంగల్లాగా ఉన్నారు. ఆ ప్రజాస్వామ్యంలో నేరాలు చేసే స్వేచ్ఛ ఎవరికీ లేదు. వాళ్ళు చేస్తే నేరాలు అవుతున్నాయి, మరి మీరు కూడా చేస్తున్నారు కదా. మీ భర్త కూడా పడతారు వాళ్ళు. తొందర ఏం లేవు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు మోడీ కుట్ర. ఇక చెప్పుడు ఇదే మాట ఇప్పుడు. ఇక చదువుకున్న సర్టిఫికేట్ చూపించేందుకు రావినారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కార ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి జస్టిస్ తులసి రెడ్డికి పురస్కారం అంటూ చూస్తా ఉన్నాం. మొత్తానికైతే రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ను చాలా పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఈ మధ్య కొంతమంది వారికి వారే తెలంగాణ జాతిపిత అని ప్రకటించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి చేయాల్సిన పనింది, తెలంగాణ జాతిపిత అని తెలంగాణ ప్రజలు ఎవరిని కోరుకుంటారు? ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అంటారు కదా. మరి అలాంటి జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపితగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి తెలంగాణ జాతిపితగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ను మీరు ఎందుకు అనౌన్స్ చేయరు? అఫీషియల్గా కార్యక్రమాలు ఎందుకు చేయరు? జయశంకర్ సార్ వర్ధంతుల జయంతులను చేయాలి కదా. అంటే చేయరు వీళ్ళు. ఎందుకు అంటే వీళ్ళకి సోయి లేదు, తెలంగాణ సోయి లేదు. ఎప్పుడు చంద్రబాబు యొక్క బాంఛనగిరి చేయాలి, ఏపీ ప్రయోజనాల కోసం పనిచేయాలి తప్ప తెలంగాణ కోసం, తెలంగాణ అమరవీరుల కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎప్పుడైనా పనిచేసిన దాఖలాలు ఉన్నాయా వీళ్ళు? మొదటి నుంచి కూడా మాటల వరకే తెలంగాణ అస్తిత్వం, మాటల వరకే తెలంగాణ ఆత్మగౌరవం తప్ప చేతలలో ఏముండదు. ఇది గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి అనేటోడు కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాడనేది గుర్తుపెట్టుకోవాలి. మాజీ సీఎం కేసీఆర్ ఉద్దేశించి అన్నారు, చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇచ్చారంటున్నారని విమర్శించారు. ఆయన నిజంగా తెలంగాణ జాతిపిత అయితే ఆనాటి భారత జాతిపితలాగా ఏ ఆదర్శాల కోసం నిలిచారో చెప్పాలన్నారు. భారత జాతిపిత ఏదైనా పదవి తీసుకున్నారా, కుటుంబం కోసం ఏమైనా అడిగారా అని ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం
ఆ జూబ్లీ సోల్డర్స్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారంటూ చూస్తా ఉన్నాం. సో రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మారాలే. 2 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. ఇప్పటికి కూడా తెలంగాణకు సంబంధించిన మీరు ఏవైతే హామీలు ఇచ్చారో, ఉద్యమకారుల హామీలు కానీ, అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చే సందర్భాలు కనబడుతున్నాయి. తెలంగాణ జాతిపితాని కేసీఆర్ అంటే మీరు కూడా చెప్పాలి కదా, తెలంగాణ జాతిపిత ఎవరో డిక్లేర్ చేయండి. చేయరు, అది మాత్రం మనకు చేత కాదు. సర్వేలన్నీ సానుకూలమే. 80% సీట్లో ఖచ్చితంగా గెలుస్తాం. మిగిలిన 20%పై దృష్టి పెట్టండి. రెబల్స్ ఉండకూడదు. అసంతృప్తులకు ఇతర హామీలు ఇవ్వండి. జూబ్లీహిల్స్ మాదిరి పనిచేయాలి. 7 కార్పొరేషన్ల జెండా ఎగరాలి. టీపీసీసీ పిఏసీ సభలో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక స్క్రీనింగ్ కమిటీలు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాకు ఎన్నికల కమిటీ ఓకే అంటూ చూస్తా ఉన్నాం. సో సర్వేలన్నీ కాంగ్రెస్కు అనుకూలం అంటా ఉన్నారు, కానీ సర్వేలన్నీ కాంగ్రెస్కు అనుకూలంగా లేవు. గ్రౌండ్లో చాలా విచిత్రంగా ఉన్నది. కొన్ని చోట్ల బీజేపీ బలంగా ఉన్నది, కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా బలంగా ఉన్నది. ఓటు షేర్ బయటకు వస్తే కానీ వీళ్ళ యొక్క కథ కమేష్ బయటపడదు. అంత ఈజీగా కేక్ వాక్ లాగా లేదు. సరే కార్పొరేషన్ గెలుస్తారు కావచ్చు, కానీ ఓటు షేర్లో మాత్రం ఖచ్చితంగా వెనకబడతారనేది గుర్తుపెట్టుకోవాలి.